అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కీర్తి కిరీటాలు 10వ భాగాన్ని వినబోతున్నారు. స్వర్ణ, ప్రతి మనిషి జీవితంలోనూ అదృష్టం, దురదృష్టం నీడల్లా ఒకదాని వెంట ఒకటి తరుముతూ ఆటలాడుతూనే ఉంటాయి. వాటి చేతుల్లో మనిషి బ్రతుకు ఆటబంతిలాగా ఎటు విసిరితే అటు సూటిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రపంచం వైపు నిలబడి చూస్తే మా అమ్మా నాన్న ఇద్దరూ అదృష్టవంతులు, దేనికి లోటు లేనివాళ్లు. ఇద్దరూ తెలివిగలవాళ్లే, చదువు సంస్కారం ఉన్నవాళ్లే. మా అమ్మ తండ్రి ధనంలోనూ, మా నాన్న తండ్రి నియమనిష్టల్లోనూ గొప్పవాళ్లు. మా అమ్మ తండ్రికి ఒక్కతే కూతురుగా పుట్టింది కాబట్టి అమిత గారాబంగా పెరగడంలో విశేషమేమీ లేదు. వీళ్ళిద్దరూ గురుదేవుని శాంతినికేతన్ విద్యార్థులు. అమ్మ పాటలోనూ, నాన్న చిత్రకళలోనూ నిష్ణాతులు. అమ్మ అందానికి, పాటకి నాన్న ముగ్ధుడైతే, నాన్న వ్యక్తిత్వానికి, చిత్రకళ నైపుణ్యానికి అమ్మ ఆకర్షితురాలైంది. నాన్న పేరు దేవిప్రసాద్. తాతయ్య, బామ్మ చాలా పుణ్యక్షేత్రాలు తిరిగారు. నాన్న వాళ్ళకి భగవత్ ప్రసాదం అని గాఢమైన నమ్మకం. నాన్న ఎక్కడుంటే అక్కడ నవ్వులు గొల్లున వినిపిస్తూనే ఉంటాయి. తన సరసోక్తులతో ఎంతటి దుఃఖంలో ఉన్నవారినైనా మరిపించి నవ్వేట్లు చేసేవాడుట. నాన్నని శాసించటం కానీ, ఆయన కోరుకున్నది కాదని నిరుత్సాహపరచడం కానీ తాతయ్యకి, బామ్మకి తెలియదు. తాతయ్య వాళ్ళకి పెద్ద డబ్బు లేకపోయినా ఈ ఆత్మీయత అనే సంపద మాత్రం నాన్నకి అపారంగా ఇచ్చారు. అమ్మ కుటుంబం వేరు. అమ్మని తాతయ్య ఎంత గారాబం చేసినా డిసిప్లిన్ పేరుతో కొన్ని హద్దులుండేవి. తాతయ్య కుటుంబం మీద పాశ్చాత్య పద్ధతుల ప్రభావం చాలా ఉంది. అమ్మని కాన్వెంట్లో చదివించాడు. ఇంట్లో కూడా నౌకర్ల విషయంలో ఇంగ్లీష్ ధోరణి ఎక్కువ ఉండేది. అమ్మ, నాన్న శాంతినికేతన్లో విద్యార్థులుగా చేరినప్పటి పరిచయం దినదినాభివృద్ధి చెందింది. అప్పుడు బహుశా వారి మనసులకే ప్రాధాన్యత తప్ప ఇద్దరి వెనుక ఉన్న కుటుంబాలకి కానీ, పుట్టి పెరిగిన వాతావరణం, ఆచార వ్యవహారాలకి ప్రాధాన్యం ఇచ్చి ఉండరు. ఇద్దరూ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా అక్కడే పెళ్లి చేసేసుకున్నారు. స్నేహితుల అభినందనలతో ఒకరికొకరు చేరువయ్యాం అనే ఆనందంతో, పెద్దవాళ్ళని ఒప్పించలేకపోతామా అనే ధీమాతో జంటగా ఇంటికొచ్చారు. మా అమ్మని చాలా ధనిక కుటుంబంలో ఇవ్వాలని ఆశలు పెంచుకొని ఒక కుటుంబంతో దాదాపు వాగ్దానం కూడా చేసిన తాతయ్యకి అమ్మ చెప్పకుండా చేసిన ఈ పని పిడుగుపాట్లా అయ్యింది. కానీ ఆయన చాలా లౌక్యుడు. మనసులో కలిగిన ఆగ్రహం పైకి ఈషన్ మాత్రం కూడా కనిపించనీయలేదు. అమ్మని, నాన్నని ఆనందంగా ఆహ్వానించాడు. బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచి గ్రాండ్గా విందు చేశాడు. అందరూ ఆయన గొప్ప మనసుని అభినందించారు. అమ్మా, నాన్న ఎన్ని రోజులు ఆనందంగా గడిపారో నాకు తెలియదు. అసలు కథ తర్వాత ప్రారంభమైంది. నాన్నకి గొప్పగా పెయింట్ చేయటం తప్ప ఆయనకి డబ్బు సంపాదన తెలియదు. ఆర్థికంగా తన అవసరాల కోసం తాతయ్య సంపాదన మీద ఆధారపడడం అలవాటైపోయింది. పెళ్ళైన తర్వాత కూడా తాతయ్య పల్లెటూరు నుంచి పంపిస్తున్న డబ్బు మీదనే ఆధారపడ్డాడు. అమ్మ ఒకసారి తండ్రి పరపతితో పెద్ద పేరున్న బిజినెస్ కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ సెక్షన్కి మేనేజర్గా నాన్నకి ఉద్యోగం తెప్పించింది. నాన్న ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ తను చేయాల్సిన పని చూశాడు. అరగంటలో ఉన్న కొద్దిసేపు వాళ్ళని నవ్వులతో ముంచెత్తించి గుడ్ బై చెప్పి ఇంటికి తిరిగొచ్చేశాడు. అమ్మతో ఆ ఉద్యోగం తను చేయనని చెప్పాడు. అంత మంచి జీతం, ఈ పోస్ట్ మీకు రావడానికి నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా అంది అమ్మ. నువ్వు, మీ నాన్న రాబోయే జీతం మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను అక్కడ చేయాల్సిన పని చూస్తున్నాను. ఎన్నడూ చిరునవ్వు చెక్కు చెదరు నాన్న ముఖంలో ఆవేశం తొంగి చూసింది. చిత్రకళ నా జీవిత ధ్యేయం. దానిమీద డబ్బొస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ డబ్బు కోసం దాన్ని పణంగా పెట్టను. నాకది పవిత్రమైంది. అందులో నేను ఐక్యమవుతాను, ఆత్మానందం పొందుతాను. నాన్న విసురుగా చేతిలో ఫోటోలు కొన్ని అమ్మ ముందు గిరాటు కొట్టాడు. అవన్నీ రకరకాల నగ్న సౌందర్యం ప్రదర్శిస్తున్న ఆడపిల్లల ఫోటోలు. అమ్మ కాళ్ల ముందు వచ్చి పడిన వాటిని ఏరుతుండగానే సిగ్గుపడింది. ఈ ఫోటోలు లైఫ్ సైజులో నేను పెయింట్ చేయాలట. రాజీ, నా దృష్టిలో స్త్రీ చాలా పవిత్రం. నేను స్త్రీని చిత్రిస్తే
అది కేవలం ఎదుటివారి మనసులో గౌరవభావం రేకెత్తించేట్టుగా ఉండాలి. ఇట్లా చూసిన వెంటనే మత్తెక్కించేట్టుగా ఉద్రేకపరిచినట్లుగా నేను చేయలేను. ఏ చిత్రమైనా పెయింట్ చేసేటప్పుడు నాకు ఆనందం లభించాలి. అది దక్కనప్పుడు చేయటానికి నా చెయ్యి మరకాదు. అమ్మకి నాన్న బాధ అర్థమైంది. ఆయన్ని బలవంతం చేయలేకపోయింది. దాని ఫలితంగా తండ్రి ఆగ్రహానికి గురైంది. నేనింత కష్టపడి చేసిన ప్రయత్నం అంతా బూడిదైంది. ఈ పోస్టు మీ ఆయనకి రావడం కోసం ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి 10,000 లంచం ఇచ్చాను. నాది డబ్బు, గులకరాళ్ళు కాదు అంటూ కస్సుమన్నాడాయన. ఆనాటి నుంచి మామ అల్లుళ్ళు ఎడముఖం పెడముఖం అయ్యారు. రాజీ, మన ఊరెళ్దాం అన్నాడు నాన్న. నాన్నని అడగండి అంది అమ్మ. ఆయన ముందు నిలబడి నాన్న ఈ మాట చెప్పగానే అసలే మంటగా ఉన్న ఆయన కళ్ళు దాగిన కోతిలా ఎగిరాడు. నువ్వు కావాలంటే వెళ్ళి మీ వాళ్ళని చూసిరా. రాజీ రాదు. రాజీని చూడాలని అనుకుంటే వాళ్ళనే ఇక్కడికి రమ్మను. మీ ఇంటికి మా అమ్మాయి రాదు. అత్తవారింటికి కోడలు రావడం మన ప్రతి కుటుంబంలో ఉన్న ఆచారం అన్నాడు నాన్న. నాకు ఒక్కతే కూతురు. నా కూతురికి రాబోయే భర్త నా ఇంటికే రావాలి. ఇది నే పెట్టుకున్న ఆచారం అన్నాడాయన. నేను ఇల్లరికానికేం ఒప్పుకోలేదే. రాజీని పిలిచి అడగండి అన్నాడు నాన్న. అసలు ఆ ప్రసక్తి రాలేదు అంది భయంగా. మీరేం మాట్లాడుకున్నారో నాకు అనవసరం అన్నాడాయన ఖచ్చితంగా. అమ్మా నాన్నల మధ్య ఘర్షణకి తెలివిగా ఆయన చక్కటి పునాది వేశాడు. ఒక్కతే కూతురు, దాన్ని విడిచి ఉండలేను బాబు. నీ ఇష్టం అంటే అప్పుడెలా ఉండేదో. సహజంగా ఎవరినీ బాధ పెట్టని నాన్న ఒప్పుకునుండేవాడేమో. నాన్న బట్టలు సర్దుకోసాగాడు. అమ్మ దగ్గరకొచ్చింది. రాజీ, నీ ఇష్టం. నా బలవంతం లేదు. నాతో రావడం నీ ధర్మం అనిపిస్తే రా. నువ్వు ఈ విషయం నాకు ముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నీకు నీవే స్వయం నిర్ణయం చేసుకోవాలి. నేను నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నిన్నే చూశాను. నీ గురించి ఆలోచించాను. మన కుటుంబాల మధ్య ఇంత వ్యత్యాసం ఉంటుందని దూరంగా ఆలోచించలేదు. నేను నీకు తగిన భర్తనే అనుకున్నాను, కానీ మీ నాన్నకి తగిన అల్లుణ్ణి కాలేనని గ్రహించలేకపోయాను. నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు బాధగానే ఉంది. ఆయన స్నేహితులతో వాళ్ళు చేసుకునే డ్రింక్ పార్టీలతో నేను కలవలేను. మా ఇద్దరి వ్యక్తిత్వాలు, ప్రపంచాలు పూర్తిగా చుక్కెదురుగా ఉన్నాయి. నువ్వు మీ నాన్నకి నచ్చిన వ్యక్తిని చేసుకున్నట్టయితే చాలా బావుండేది. అమ్మ కళ్ళలో నీళ్లు చూసిన ఆయనకి బాధ కలిగింది. బహుశా మన పెళ్లి ఒక పొరపాటేమో. నేను నీ మీద కోపంతో అలిగి వెళ్ళిపోవడం లేదు. పెళ్ళైన కొత్త కాబట్టి కొద్ది రోజులు ఇక్కడ ఉండడం అనుకున్నాను. ఈ ఉండడం ఇక్కడ శాశ్వతం అని భావించడం లేదు. పోనీ ఉండడానికైనా నాకు ఉద్యోగం లేదు. మనం ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆధారపడాలి. ఆయన చూపించిన ఉద్యోగం చేయనని తిరస్కరించిన నేను ఆయన డబ్బు ఎలా తీసుకుంటాను? అసలు ఈ 2 రోజుల నుంచి మీ నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర ముభావంగా ఉంటే ఇది నా మీద కోపం అని అనుకోలేదు. ఆయన ఏదో చిరాకులో ఉన్నారేమో అనుకున్నాను. పొద్దుట నౌకరు ఏదో ఇవ్వకపోతే ఈ ఇంట్లో అందరూ బుద్ధి లేని వాళ్ళు వచ్చి నా నెత్తినెక్కారు అన్నప్పుడు మనసుకు నొప్పి కలిగి ఇదంతా ఆలోచించుకున్నాను. నువ్వే చెప్పు, ఆయన్ని బాధ పెట్టి నేను ఈ ఇంట్లో ఎలా ఉండను? అమ్మ ఏమీ సమాధానం చెప్పలేదు. తన బట్టలు కూడా తెచ్చి నాన్న పెట్టెలో సర్దసాగింది. అమ్మ తండ్రికి ఏం నచ్చ చెప్పిందో తెలీదు. ఆయన ప్రయాణానికి అభ్యంతరం చెప్పలేదు. కారు ఇచ్చి మరీ పంపారు. వెంట ఒక మనిషిని తోడుగా వెళ్ళమన్నాడు. అమ్మ బయలుదేరే ముందు ఆయన, రాజీ, 14వ తేదీ గుర్ముఖ్ సింగ్ ఇంట్లో పెళ్ళుంది. వాళ్ళు మనకెంత దగ్గర స్నేహితులో నీకు తెలుసుగా. ఆ రోజుకి నువ్విక్కడుండాలి హెచ్చరిక చేస్తున్నట్టుగా అన్నాడు. అమ్మ తల ఊపింది. బహుశా అమ్మ తన వెంట అత్తవారింటికి ఆ పల్లెటూరు వచ్చేటప్పుడు వెంట ఆ పని మనిషిని తీసుకురాకుండా తనొక్కతే వచ్చినట్లయితే అమ్మా నాన్నల దాంపత్య జీవితపు జాతకం మరో రకంగా ఉండేదేమో. మందర లేకపోతే రామాయణమే లేదన్నట్టు ఆ పని మనిషి కిట్టమ్మ లేనట్టయితే ఈ కథ ఇలా ఉండేది కాదేమో. అమ్మ పుట్టి పెరిగిన వాతావరణానికి అత్తవారింటిలో ఎదురైన పరిస్థితులు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ తిండికి బట్టకి లోపం లేదు, కానీ ఐశ్వర్యం తాలూకు డాబు దర్జా లేవు. బామ్మకి ఇంటెడు చాకిరీ తన రెక్క మీద స్వయంగా చేయటం మినహా నౌకర్ల మీద ఆధారపడడం తెలీదు. తాతయ్య తాత్వికుడు.
ఆయన మనసు అర్థం చేసుకునే వారికి తప్ప లోతు తెలియదు. అమ్మ పల్లెటూరు వచ్చిన మర్నాడే దేవీప్రసాద్ భార్య వచ్చిందట అంటూ ఆసక్తిగా ఊరంతా చూడ్డానికి వచ్చిందట. ఆచార వ్యవహారాల్లో మోటుగా, వేషభాషల్లో అమాయకంగా కనిపించే ఆ పల్లెటూరు జనాన్ని చూసి కిట్టమ్మ చిరచిరలాడిపోయింది. ఏందమ్మో, మా అమ్మ ఏమైనా సంతలో గొడ్డా? పొండి పొండి అని నిర్మోహమాటంగా కసిరేదిట. ఇంటిలో కూడా అమ్మకి ఇది కావాలి అది కావాలి అంటూ జణజణలాడించేదట. బండి దిగుతూనే మా అమ్మగారికి ఇది నచ్చదు అది నచ్చదు అంటూ సౌకర్యాల విషయంలో పేచి ప్రారంభించింది. స్నానాల గది చూసి, ఛీ, ఇది ఆడవాళ్ళు స్నానం చేసే చోటేనా అంటే తాతయ్య అప్పటికప్పుడు మనుషులు పిలిపించి ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశారట. తాతయ్య గారింట్లో ఎవరికీ కాఫీ అలవాటు లేదు. కిట్టమ్మ విడిగా పొయ్యి అడిగి తీసుకుని వెంట తీసుకొచ్చిన కాఫీ పొడి తీసి అమ్మకి కాఫీ కలిపిచ్చేదట. మీ కారాలు పోసిన కూరలు తింటే మా అమ్మాయి నిలువున ఎర్రబడిపోతుంది అంటూ తను వేరుగా వంటకు ఉపక్రమించేదట. 2 రోజుల్లో ఊళ్ళో అందరూ అమ్మ సంగతి మర్చిపోయి కిట్టమ్మ సంగతి కథలుగా కబుర్లు చెప్పుకోసాగారు. కిట్టమ్మకి కాస్త జవాబు చెప్పగలిగింది మా అత్తయ్య ఒక్కతే. మా అమ్మ గదిలోకి వెళ్ళడానికి కిట్టమ్మ అభ్యంతరం చెప్తుంటే, ఇది మా ఇల్లు, ఇక్కడ నీ పెత్తనమేమిటి అంటూ తోసి పారేసిందట. అత్తయ్య కిట్టమ్మ దగ్గర నిలబడి ఒక్క పూటలో కాఫీ తయారు చేయటం నేర్చుకుని 2వ పూట నుంచి అమ్మకి నాన్నకి తానే కలిపిచ్చేదట. వదినా వదినా అంటూ అమ్మ వెంటే ఉండడానికి సంబరపడేదిట. అమ్మ నాన్న అత్తయ్యతో కిట్టమ్మతో కలిసి ఊరి చివరికి షికారెళ్తుంటే అందరూ అదొక వింతగా చూసేవారట. నాన్న స్నేహితుడు ఫకీరు పాటల్లో పోటీ ఎవరూ చేయలేరు. ఫకీరుకి అమ్మ పాట వినగానే ఎంతో ఆనందం కలిగింది. హనుమంతుడిలా బంటైపోయాడు. ఇంటికొచ్చిన కొత్త కోడలు వెరుపు లేకుండా ఫకీర్తో అలా మాట్లాడుతుంటే అందరికీ ఎలాగో ఉండేది. కిట్టమ్మ మధ్యలో ఎంత అఘాతం ఉంచాలని చూసినా అత్తయ్య తన చనువుతో అమ్మకి చేరువై త్వరలోనే స్నేహితురాలైపోయింది. అత్తయ్యకి కొత్తగా పెళ్ళైన రోజులు మామయ్య వచ్చి ఊరు రమ్మంటే వదిన ఉంది, తర్వాత వస్తాను అని వాయిదా వేసేదిట. వేషభాషల్లో ఆచార వ్యవహారాల్లో పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్న ఈ కోడలు స్వభావంలో నెమ్మదిగా ఉండడంతో బామ్మ తాతయ్య కాస్త సంతోషించారు. ఒక్కగానొక్క కొడుకు, నాకు వాడి విషయంలో ఏ ముద్దు ముచ్చటా లేదు అని బామ్మ అనుకుంటుంటే, తాతయ్య, ఒక్కసారి నీ కోడలి వైపు 2 కళ్ళతో చూడవే పిచ్చిదానా, అలాంటి బంగారు బొమ్మ చదువుల సరస్వతి రావాలంటే ఎంత పూర్వజన్మ సుకృతం ఉండాలో తెలుసా అని మందలించేవారుట. అమ్మ పల్లెటూరి పరిస్థితుల్లో ఇమడలేక ఇబ్బంది పడుతుంటే నాన్న చమత్కారపు మాటలతో వేళాకోళం పట్టించేవారుట. అమ్మ కళ్ళ నీళ్లతో అలిగి మౌనంగా కూర్చుంటే అత్తయ్యని రాయబారం పంపి తన సరసోక్తులతో మళ్లీ ఇట్టే ప్రసన్నం చేసుకునేవారుట. అమ్మ అలా ఎన్నేళ్లుండేదో తెలీదు. కిట్టమ్మ హైదరాబాదులో గుర్ముఖ్ సింగ్ ఇంట్లో పెళ్లి సంగతి గుర్తు చేసి అన్న ప్రకారం టంచనగా అమ్మ ప్రయాణం జరిగి తీరాలని పట్టుబట్టింది. ఇంతలో హైదరాబాద్ తాతయ్య దగ్గర నుంచి ఉత్తరం కూడా వచ్చింది. ఇక ఆ ఉత్తరానికి తిరుగులేదు. పండుగ వారం రోజుల్లోకొచ్చింది. కొత్త కోడలు ఇంట్లో లేకుండా వెళ్తే ఎలా అంటూ బామ్మ సణుగుడు మొదలుపెట్టింది. ఈ కోడలు మీ ఇంట్లో ఉండే కోడలు కాదమ్మా అంది కిట్టమ్మ. అయ్యో అలాగా, నేను అందరిలాంటి అత్తగారిని కాదన్నమాట అంది బామ్మ అమాయకంగా. కోడలు పండగెళ్ళిన తర్వాత వెళ్ళడానికి వీల్లేదురా అబ్బాయి అని అడిగారు తాతయ్య. ఎందుకు లేదు నాన్న, అలాగే అన్నాడు నాన్న. అమ్మ ప్రయాణం వాయిదా పడింది. అత్తయ్య ఎంతో సంతోషపడింది. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఈ మాట వినగానే కిట్టమ్మ రుసరుసలాడిపోయింది. సరాసరి నాన్న దగ్గరకొచ్చింది. అల్లుడుగారు, మా అయ్యగారి సంగతి మీకు సరిగ్గా తెలీదు. ఆయన మాట అంటే మాటే. అమ్మాయి గారు అనుకున్న రోజు రాకపోతే ఆయన సర్రున కారులో దూసుకొస్తారు. ఆయన కోపం వస్తే నోటికి ఇక అడ్డు ఉండదు. ఆయన ఇక్కడికి రావడం అలాంటిదేదైనా మాట్లాడడం జరిగితే మీ వాళ్ళందరి ముందు మీ పరువు ఏమవుతుందో ఆలోచించుకోండి. పెద్దదాన్ని, ఆ కుటుంబంతో అన్ని విధాలా పడిందాన్ని. మీ క్షేమం కోరి చెప్తున్నాను. మీకు మళ్ళీ రావాలనుంటే ఆ పెళ్ళవగానే ఇద్దరూ బయలుదేరి రండి అని చెప్పేసింది. నాన్న ఆలోచించాడు. కిట్టమ్మ చెప్పింది ఆయనకు సబబుగానే తోచింది. మామగారితో రగడ పెట్టుకోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ప్రయాణానికి సరేనన్నాడు.
కొడుకు ముందు సరేనని మళ్ళీ తర్వాత కాదనడంతో బామ్మకి చాలా కోపమొచ్చింది. మీతో ఇన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను, ఒక్కనాడైనా మీరు నా మాట విన్నారా? నిన్న మొన్న వచ్చిందో లేదో కోడలు, చూడండి అంటూ తాతయ్యని సాధింపు మొదలుపెట్టింది. ఆ విధంగా కిట్టమ్మ మూలంగా అమ్మ ప్రయాణం ఖాయమైంది. అత్తయ్యకి కడుపులో నొప్పి ఉండేదట. దాంతో ఆవిడ అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉండేదిట. అమ్మ వచ్చిన తర్వాత కూడా ఈ నొప్పి 1-2 సార్లు వచ్చింది. నాటు వైద్యపు మాత్రలు తింటూ ఉంటే నీరసపడిపోయి వాడిన తోటకూర కాడలా అయిపోయేదిట. ఇది చూసిన అమ్మ నాన్నతో, కాత్యాయన్ని మన వెంట హైదరాబాద్ తీసుకెళ్దాం, మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, చూపిద్దాం అంది. అమ్మ బలవంతం మీద అత్తయ్య కూడా ప్రయాణం అయింది. అమ్మ నాన్న అత్తయ్యతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. అత్తయ్యని హైదరాబాదులో డాక్టర్కి చూపించారు. ఆయన ఆపరేషన్ చేయాలని అన్నారు. అత్తయ్యని హాస్పిటల్లో చేర్పించారు. ఈ విషయం నాన్న ఉత్తరం రాయగానే తాతయ్య, బామ్మ, మామయ్య, ఆయన చెల్లెళ్ళు కంగారుగా బయలుదేరొచ్చారు. సదాచార సంపన్నుడైన తాతయ్య, విదేశీ ఆచార వ్యామోహితుడైన అమ్మ తండ్రి వియ్యంకులుగా తమాషాగా ఉండేవారుట. అప్పటికి వారి దగ్గర ఉండి రావడంతో వారి పద్ధతులు కాస్త అర్థమైన అమ్మ బామ్మకి తాతయ్యకి వాళ్ళకి వేరుగా గదులు ఏర్పాటు చేసింది. ఆయన సంధ్య వార్చుకోవడానికి, పూజా కార్యక్రమానికి, వంటకి ఏ లోటు లేకుండా చూసింది. తాతయ్య బామ్మ ఇది పరాయి ఇల్లు అని గ్రహించి తమ హద్దుల్లో ఉండినట్లుగా ఆ గది దాటి బయటకొచ్చేవారు కాదు. కాని మామయ్య చెల్లెళ్ళున్నారే, వాళ్ళు వాగుడుకాయలు. ఒక్క క్షణం ఒక్కచోట కూర్చోలేని చపల చిత్తులు. ఆ పూట తాతయ్య స్నానం చేసి సంధ్య వార్చుకున్నాడు. బామ్మ ఆ గదిలో ఒక మూల బొగ్గుల కుంపటి మీద అవస్థ పడుతూ వంట పని చూస్తోంది. ఇంతలో మామయ్య చెల్లెళ్ళు ఇద్దరూ పెద్దగా డోకొస్తున్న శబ్దం చేస్తూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఏంటమ్మా, ఏమైంది అంది బామ్మ కంగారుగా. అత్తయ్య గారు, ఏం చెప్పమంటారు? కోళ్లు పీకలు తెగినాయి, గిలగిల్లాడుతున్నాయి. అబ్బా, రక్తం! 2 కోళ్లని టకీమని కోసేశాడు ఆ వంటవాడు. పైగా మమ్మల్ని అంటాడు, కూర తింటే మజా తెలుస్తుందండి. ఒక అమ్మాయి వాంతి చేసుకున్నట్టే చూసింది. బామ్మ కుంపటి మీద ఉన్న అన్నం గిన్నె తీసి క్రింద పడేసింది. బొగ్గుల్లాగి చల్లార్చేసింది. తాతయ్య సంధ్యావందనం మానేసి లేచారు. ఇంటికెళదాం పదండి. ఈ పూట అమ్మాయికి ఆపరేషన్ కదే. ఏం వల్ల కాడు, నేనిక్కడ ఒక్క క్షణం ఉండను. ఈ ఒక్కరోజు ఉండి వెళ్ళిపోదాం అన్నాడు తాతయ్య. ఆ పూట ఎవ్వరూ భోజనం చేయలేదు. పళ్ళు తినున్నారు. అత్తయ్యకి ఆపరేషన్ జరిగింది. ఆమెకి పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పేశారు. అత్తయ్య ఇంకా 2 వారాలు హాస్పిటల్లో ఉండాలి. తాతయ్య, బామ్మ, మామయ్య, చెల్లెళ్ళు వెళ్ళిపోయారు. అత్తయ్యకి ఆపరేషన్కి, హాస్పిటల్లో ఉండడానికి చాలా అయింది. అందులో ఫలానా వారి అల్లుడనేసరికి ముట్ట చెప్పాల్సిన మామూళ్లతో సహా చాలా అయింది. తాతయ్య పంపించిన డబ్బు చాలలేదు. నాన్న ఇంకా కావాలని తాతయ్యకి వ్రాశాడు. సమయానికి తాతయ్య చేతిలో లేకపోవడంతో డబ్బు రావడం కాస్త ఆలస్యమైంది. అత్తయ్యని డిశ్చార్జ్ చేసే రోజున హాస్పిటల్లో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. అమ్మ తండ్రిని అడిగింది, నీ భర్తకు కాకుండా బంధువర్గాలకు కూడా ఖర్చు పెట్టాలన్నమాట. భేష్, ఏరికోరి మంచి మొగుణ్ణే చేసుకున్నావు. నేను చచ్చిపోతే వీళ్ళు నిన్ను కాకుల్లా పీక్కు తినేట్టున్నారు అంటూ డబ్బిచ్చాడు తాతయ్య. ఈ మాటలు నాన్న చెవిన పడ్డాయి. పడాలనే అన్నాడాయన. అమ్మ చేసుకున్న భర్త సమర్థుడు కాడనే చులకన భావం ఆయనకి బాగా ఏర్పడింది. అది బయట పెట్టడానికి అవకాశం దొరికితే ఆయన సంకోచపడ్డం లేదు. అత్తయ్య హాస్పిటల్ నుండి ఇంటికొచ్చింది. తనకిక సంతాన యోగం లేదని కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటున్న అత్తయ్యతో నాన్న ఊరడింపుగా తమాషా చేస్తూ, పిల్లలు లేని దిగులు నీకేం వద్దు, నాకు పుట్టిన మొదటి బిడ్డ నీవాడే, మీ వదినకి పిల్లల్ని పెంచడం ఏమొస్తుందిలే అనేవాడు. అమ్మకి నెల తప్పింది. అత్తయ్య పల్లెటూరొచ్చేసింది. తర్వాత 9 నెలలు నాన్న సహనానికి పరీక్షగా గడిచాయి. తాతయ్య నెల తప్పిన అమ్మని ఇక పల్లెటూరు పంపే ప్రసక్తే లేదని చెప్పేశాడు. అమ్మ నాన్న ఊరు వెళతానంటే కళ్ళెంబడి నీళ్లు పెట్టుకునేది. నాన్న ఇక వెళ్లలేకపోయేవాడు. కాని ఉద్యోగం లేకుండా మామగారి దగ్గర ఉండడం శక్తికి మించిన పనయింది. తాతయ్య స్నేహితుల అవహేళనలు, అమ్మ స్నేహితురాళ్ల పుల్లవిరుపు మాటలు, అమ్మా నాన్నల మధ్య గల ఆత్మీయత మెల్లగా హరింపసాగాయి. అమ్మ ఇంకొక 2 రోజుల్లో ప్రసవిస్తుందని అనగా నాన్న పల్లెటూరు వచ్చేశాడు.
తాతయ్యతో తను ఇక ఆ ఇంటి గడప తొక్కనని, తను కావాలని అనుకుంటే రాజీయే ఇక్కడికొస్తుందని చెప్పేశాడు. ఇప్పుడా నువ్వు ఈ పని చేయాల్సింది? కోడలికి నెలలు నిండి ఉంటే వెళ్ళు. ప్రసవించిన తర్వాత మీరిద్దరూ ఆలోచించుకుని మీ ఇష్టం వచ్చిన నిర్ణయానికి రండి అని తాతయ్య మందలించారు. అవునన్నయ్య, ఈ పరిస్థితుల్లో వదినను బాధ పెట్టకు, వెళ్ళు అంది అత్తయ్య. నాన్న అత్తయ్య బలవంతం మీద మళ్లీ బయలుదేరాడు. ఘర్షణ పడి ఆగ్రహంతో వెళ్లిపోయిన అల్లుడు పట్టుమని 4 రోజులైనా బెంకంగా ఉండక తిరిగి రావడం చూసి తాతయ్యకి మరింత హేళన చులకన ఎక్కువైంది. నాన్న పళ్ల బిగువన అమ్మ కోసం అది భరించసాగాడు. అమ్మకి కాన్పు చాలా కష్టమైందట. దాదాపు చచ్చి బ్రతికినంత పని అయిందట. అమ్మని అంత కష్టానికి గురి చేసిన నేను చాలా ఆరోగ్యంగా పుట్టాను. అమ్మతో అంత క్రితం మీ ఇంటి గుమ్మం నా జన్మలో ఎక్కను, నేను కావాలనుకుంటే నువ్వేరా అని ఆవేశంగా తెగతెంపులు చేసుకున్నట్టుగా ఊరెళ్ళిపోయిన నాన్న అమ్మ ప్రసవించి స్పృహ రాగానే, రాజీ, ఇదిగో మన అనురాగ బంధం అంటూ పొత్తిళ్ల మధ్య కొడుకునెత్తుకుని పొదివి పట్టుకుని చూపిస్తూ కళ్ళెదుట నిలిచిన భర్తని చూడగానే సంబరం కలగటమే కాకుండా అంతులేని దుఃఖం కూడా ముంచుకొచ్చేసింది. మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళకండి అని ఏడ్చిందట. నేను పుట్టడంతో తాత్కాలికంగా మామ అల్లుళ్ల మధ్య కయ్యం కాస్త శాంతించింది. నేను పుట్టాననే వార్త తెలియగానే అత్తయ్య, అన్నయ్య, ఇచ్చిన మాట మర్చిపోకు, వాడు నీ కొడుకు కాదు, నా కొడుకు సుమా అంటూ వ్రాసిన ఉత్తరం చూసి నాన్న నవ్వుకున్నాడట. నాకు 5-6 నెలలు రాగానే నాన్న అమ్మని పల్లెటూరు బయలుదేరదీశాడు. అమ్మ రానని తిరస్కరించకుండా, ఏమండి, మనం ఆ పల్లెటూరు వెళితే వీణ్ణి పెంచటం ఎలా అనేది. మేమంతా పెరగలేదా? మా అమ్మ మీ ఆయా కంటే చాలా జాగ్రత్తగా పెంచుతుందిలే అన్నాడు నాన్న. అత్తయ్య నన్ను చూడాలని తహతహలాడుతున్నట్టుగా ఉత్తరాలు వ్రాయసాగింది. అమ్మ తన ఆరోగ్యం బాగాలేదనే వంకతో ప్రయాణం ఎప్పటికప్పుడు వాయిదాలు వేయసాగింది. ఆ పల్లెటూరు వెళ్ళావంటే ఆ పిల్లాడు ఆ చాదస్తపు మనుషుల మధ్య వీడు ఒక మూర్ఖుళ్లా తయారవుతాడు. నీ ఆడబడుచు ముందే వీడు నా కొడుకు అంటోంది. ఈ అన్నగారు ఆ చెల్లెలి మాటకి ఎదురు చెప్పలేరని మనకు తెలుసు అంటూ కిట్టమ్మ నూరిపోయిసాగింది. నాన్న మనసుకి దాపరికం, నటన, లౌక్యం అనేవి తెలియనే తెలియవు. ఈ ముసుగులో గుద్దులాట మానేయమని, తనతో పల్లెటూరు వస్తుందో రాదో తేల్చి చెప్పమని నిలదీశాడు. అమ్మ సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. తాతయ్య కల్పించుకుని అమ్మ రాదని ఖచ్చితంగా చెప్పేశాడు. తాత్కాలికంగా ఏర్పడిన ప్రశాంతత చెల్లా చెదురైంది. నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న ఘర్షణ ఈసారి మరింత తీవ్రంగా బయటపడింది. నువ్వు నాతో మా ఊరు రాకపోతే ఇక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి నాన్న పల్లెటూరొచ్చేశాడు. నాన్న నిర్ణయం విని బామ్మ, తాతయ్య తెల్లబోయారు. వదిన, అన్నయ్య చిన్నబాబును ఎత్తుకుని వస్తారని ఎదురు చూస్తున్న అత్తయ్యకి ఈ వార్త పిడుగుపాటయింది. మీ నుంచి నన్ను విడదీయాలని అనుకుంటున్న ఆ భార్య నాకు అవసరం లేదు. చాలా త్వరపడ్డావురా ప్రసాదు. కోడల్లేని నిన్ను మేము ఎలా స్వీకరిస్తామని అనుకున్నాం? ఇక్కడికొస్తే మీ ఇద్దరూ కలిసి రావాలి. భార్యని వదిలేయడానికేనా నువ్వు పెళ్లి చేసుకుంది? అలాంటి అప్రాచ్య పనులు ఏ తరంలోనూ లేవు. ఆ అమ్మాయిని ఇక్కడికి రావడానికి ఒప్పించకపోతే, అది నీకు సాధ్యం కాకపోతే నువ్వు అక్కడే ఉండు, అది నీ ధర్మం అన్నాడు తాతయ్య. ఒక్కగానొక్క కొడుకు, ఇదేం కర్మరా భగవంతుడా అంటూ శోకాలు పెట్టింది బామ్మ. తాతయ్య చాలా ధర్మపరాయణుడు. ప్రతి మనిషి తన ధర్మం, కర్తవ్యం ఖచ్చితంగా నిర్వర్తించాలని అంటాడు. ఆయన మాటకి తిరుగులేదు. అయితే నన్ను మీరు దూరం చేసుకుంటారా నాన్న అన్నాడు నాన్న. దూరం అనేది మైళ్లలోనూ ఊళ్లలోనూ లేదురా, మనసుల్లో ఉంది. నువ్విక్కడ ఉండి దూరం అయ్యే కంటే దూరంగా ఉండి దగ్గరవడం మంచిది. నీ మీద నాకే కోపం లేదు, కాని నా మీద నాకు చాలా అసహ్యంగా ఉంది నాన్న. ఒక్క కొడుకుని అనే మాట మర్చిపోయి నా సుఖం నేను చూసుకున్నాను. ఎవరి కర్మ పరిపక్వం వాళ్లది, నువ్వేం చేయలేవు. నాన్న మళ్లీ తిరుగు ప్రయాణం కాక తప్పలేదు. నాన్న బయలుదేరుతుంటే తాతయ్య డబ్బు తెచ్చి అందించాడు. ఇది నీ భాగం పొలం అమ్మిన డబ్బు. దీనితో నీ జీవితానికి నీకు తోచిన ఆధారం ఏర్పాటు చేసుకో అని చెప్పాడు. నాన్న సిటీకి తిరిగొచ్చాడు. కాని మామగారి ఇంటికి తిరిగి వెళ్లలేదు. విడిగా చిన్న ఇల్లు తీసుకున్నాడు.
అమ్మని రమ్మనమని పిలిచాడు. అమ్మ నన్ను తీసుకుని నాన్న దగ్గరకు వచ్చింది. ఆ చిన్న ఇంటిలో ఇబ్బందులతో వాళ్ళ సంసారం ప్రారంభమైంది. తింటూ కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయంటారు. ఊరు నుంచి నాన్న తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. జీవితం గాలిలో దీపంలా అయింది. నాన్నకి ఇక డబ్బు సంపాదించకుండా గడిచే మార్గం తోచలేదు. ఆయన అవసరాలు, కుటుంబ పరిస్థితులు మెల్లగా డబ్బు మీదకి దృష్టిని తిప్పాయి. పల్లెటూరు నుంచి అత్తయ్య నా కోసం పుట్టినరోజు కానుకగా పులిగోళ్లు వేయించిన గొలుసు తాతయ్యకి తెలియకుండా రహస్యంగా పంపింది. అది నా మెడలో వేసి నాన్న నన్ను ఎత్తుకుని ముద్దాడుతూ, రాజీ, నేనన్న మాట తప్పను. వీడు కాత్యాయని కొడుకే, దానికి పెంపకానికి ఇచ్చేస్తాను అనేవాడు. ఆ పాపం, మీ చెల్లెల కోసమే నేను చావు బతుకులై వీణ్ణి కన్నాను. అమ్మ చురచురా చూసేదిట. ఇంకో కొడుకుని నువ్వు మనకి కనబోయి అని నాన్నంటే, కన్న తర్వాత అప్పుడు చూద్దాంలేండి అనేదిట. తన తండ్రికి నన్ను దత్తత ఇవ్వాలని, ఆస్తికి వారసుణ్ణి చెయ్యాలని అమ్మ ఆశయం. తాతయ్య, నా ఆస్తికి వారసుడు నా మనవడు పుట్టాడుగా అని అందరితో చెప్పేవాడుట. ఇదందరికీ న్యాయంగా తోచింది. కాని నాన్నకి ఏమాత్రం ఇష్టం లేదు. తాతయ్య స్వయంగా వచ్చి ఈ విషయం గురించి అడిగితే తను అంగీకరించనని చెప్పడమే కాకుండా, నా ఇంటికి మా వాళ్ళు రావడం లేదు, మీరు కూడా రావడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పేశాడుట. తాతయ్య ఈ అవమానం గరళంగా మింగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా నా దత్తత విషయం అమ్మకి నాన్నకి మధ్య పెద్ద భేదాభిప్రాయంగా మారి బలమైన అడ్డుగోడగా అయిపోయింది. నాన్న క్రమంగా జీవితంతో రాజీ పడుతున్నట్లుగా తన ఆనందం కోసం కాకుండా తనకి డబ్బు సంపాదించి పెట్టే పెయింటింగ్స్ వేయడం ప్రారంభించాడు. సిటీలో ప్రసిద్ధి చెందిన నైట్ క్లబ్ ఉంది. అందులో నాట్యం చేసే నర్తకి ఒకసారి నాన్నని తన చిత్రం వేయమని కోరితే ఆయన తిరస్కరించాడు. నాన్న కాదన్నాడని ఆమె ఆగ్రహపడలేదు. మీరెప్పుడైనా మనసు మార్చుకుంటే నాకు కబురు చేయండి అంది. నాన్న ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె పెయింటింగ్ ప్రారంభించాడు. నాన్న తన కళని కాసుల కోసం అమ్ముకోవడం ప్రారంభించడానికి అది తొలిమెట్టయింది. క్లబ్ డాన్సర్ చిత్రం నవమోహినిలా అత్యంత అద్భుతంగా వచ్చింది. హోటల్ వాళ్లు దాని ఫోటో తీశారు. సిటీలో ప్రతి 4 కూడళ్లలో ఆ హోటల్ పేరుతో పాటు ఆమె చిత్రం కూడా ఉంచారు. అర్ధనగ్నంగా చూపరులకి మత్తు కైపు తెప్పించే ఆ ఫోటో వీధిలో నడిచే అందరి దృష్టిని ఆకర్షించేది. కొంతమంది కొంటె కుర్రకారు ఆ ఫోటోని ఒంటి మీద ఉన్న కాస్త ఆచ్ఛాదన్ని ఒలిచేసినట్లుగా అసభ్యంగా అక్కడక్కడ చించేశారు. మరికొంతమంది దానిమీద పేడముద్దలు విసిరి తమ అసహ్యం వ్యక్తం చేశారు. నాన్నకిది నరకప్రాయంగా ఉండేది. ఇంతవరకు తన కళని అందరూ ప్రశంసించటం తప్ప గర్జించటం ఆయనకి అనుభవం లేదు. బజార్లో నుంచి ఆ హోటల్ వాళ్ల చేత ఆ బొమ్మ తీయించి వేయాలని ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయన జీవితంలో ఆ తర్వాత మార్పులు ప్రవాహంలా వచ్చేశాయి. పని పెరిగింది, రాబడి ఎక్కువైంది, స్నేహితులు చేరారు. నాన్నని మహారాజులు పిలిపించేవాళ్లు. నెలల తరబడి ఊరు వదిలి ఉండాల్సిన పరిస్థితులొచ్చాయి. అమ్మ ఒంటరిగా ఉండలేక విసుక్కుని బాధపడుతుంటే, నువ్వు ఈ మధ్య మరీ పాటల్ని అశ్రద్ధ చేసేశాబోయ్, కాస్త అటువైపు దృష్టి మళ్లించుకో, ఇంత ఒంటరితనం ఉండదు అంటూ ప్రోత్సహించసాగాడు. తనే స్వయంగా ఆమె పాట కచేరీలు ఏర్పాటు చేయసాగాడు. ఆ విధంగా అమ్మ పాట కచేరీ ప్రోగ్రామ్స్ అడపాదడపా కాలక్షేపంగా ప్రారంభమైనాయి. నాకప్పటికి 8 సంవత్సరాలొచ్చాయి. మా స్థితి చాలా మెరుగైంది. నేను పబ్లిక్ స్కూల్లో చేరి చదువుకుంటున్నాను. ఇంట్లో మాకు దేనికి లోటు లేదు. అమ్మ తాను చిన్నప్పుడు పెరిగిన వాతావరణంలోనే నన్ను పెంచసాగింది. నాన్న ఎప్పుడు ఊర్నుంచి వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. ఆయన వచ్చేటప్పుడు నాకు అమ్మకి రకరకాల బహుమతులు తెచ్చేవాడు. ఉన్న 4 రోజులు నన్ను ఒక్క క్షణం వదిలేవాడు కాదు. కథలు, కబుర్లు, తమాషా సంగతులతో ఒకటే నవ్వించేవాడు. నాన్న విజయపురం జమీందారు గారి భవంతిలో ఆయన కూతుర్ని పెయింట్ చేస్తున్నాడు. తాతయ్య బామ్మకి ఒంట్లో బాగాలేదని ఉత్తరం వ్రాస్తే డబ్బు పంపాడే తప్ప తను వెళ్ళలేకపోయాడు. అంత పనిలో కూరుకుపోయాడు. ఆ అబ్బాయి వచ్చాడా అండి? మంచం మీద క్షీణదశలో ఉన్న బామ్మ కలవరింతలు. రాలేదే, డబ్బు పంపాడు తాతయ్య చెప్పాడు. డబ్బు పంపాడా? ఎందుకుట? నేను చచ్చిపోతే కట్టెల కోసమా? బామ్మ పోయినట్లుగా నాన్నకి టెలిగ్రామ్ వచ్చింది. ఆయన అర్జెంటుగా బయలుదేరాడు.
జమీందారు గారి కూతురు ఫారెన్ వెళ్తోంది. ఆమె వెంటే ఆ ఛాయాచిత్రం తీసుకువెళ్ళాలి. చనిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళినా ఒకటే, 2 రోజులు ఆగి వెళ్ళినా ఒకటే. ఆ చిత్రం పూర్తి చేసి వెళ్ళండి అన్నారు జమీందారు గారు. క్షమించండి, నేనుండలేను. ఒకవేళ ఉండి వేసినా నేను వేయబోయేది బొమ్మ కాదు, పిచ్చి గీతలు అనేసి నాన్న బయలుదేరాడు. అంతా పూర్తయిన తర్వాత వచ్చిన నాన్నని చూసి అత్తయ్య మండిపడింది. ఇప్పటికి తీరుబడయిందన్నమాట. ఎందుకొచ్చావు? ఏ మొహం పెట్టుకునొచ్చావు అసలు? నిన్ను చూడాలని అమ్మ ఎంత కొట్టుకులాడిందో తెలుసా? చివరికి అసంతృప్తిగానే ప్రాణం పోయింది. ఒక్కగానొక్క కొడుకైనందుకు బాగా ఉద్ధరిస్తున్నావు వీళ్ళని అంది. తాతయ్య కల్పించుకున్నాడు. కాత్యాయిని, వాణ్ణేమీ అనకు అంటూ వారించాడు. నాన్న ఉయ్యాల బల్ల మీద చిత్తరువులా అలాగే కూర్చున్నాడు. బామ్మ మరణం ఆయన మీద బాగా పనిచేసింది. విజయపురం జమీందారు గారు కర్మకాండలు పూర్తయిన వెంటనే వచ్చి ఆ చిత్రం పూర్తి చేయమని కోరుతూ ఉత్తరం వ్రాశాడు. నాన్న తన వల్ల కాదని జవాబు వ్రాశాడు. ఆయనకి ఆగ్రహం కలిగి తీసుకున్న డబ్బంతా వాపస్ చేయమని ఆదేశించాడు. నాన్న సిటీకి తిరిగొచ్చాడు. ఆయన దగ్గర డబ్బు లేదు. అమ్మ నగలు ఇవ్వమని అడిగాడు. తేజాను దత్తత ఇవ్వడానికి ఒప్పుకోండి, నాన్న ఆ అప్పంతా తీరుస్తాడు అంది అమ్మ. నాన్నకి చర్రున కోపమొచ్చింది. నాన్న డబ్బు అప్పు తీర్చేశాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. అంత డబ్బు ఎక్కడిది అని ఆరా తీస్తే కాత్యాయని అత్తయ్య తన నగలన్నీ నాన్నకి పంపినట్లుగా, అవి అమ్మి నాన్న ఆ ఇబ్బందిలో నుంచి బయటపడినట్టుగా తెలిసింది. అమ్మకి అత్తయ్య మీద చాలా కోపమొచ్చింది. నా సంసారం విషయంలో ఇంకెప్పుడు ఇలా జోక్యం చేసుకోవద్దు, చేసుకుంటే సహించేది లేదు అంటూ గర్హిస్తూ ఘాటుగా ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చూసి అత్తయ్య కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుంది. ఇంతవరకు ఇదంతా నాన్న డైరీల వల్ల, అమ్మ ఉత్తరాల ద్వారా, అత్తయ్య చెప్పిన సంగతుల ద్వారా నేను తెలుసుకున్న కథ ఇది. ఇక్కడ నుంచి నా బాల్యం నాకు బాగానే గుర్తుంది. తల్లిదండ్రుల దగ్గర 4-5 పిల్లల మధ్య కలిసి గడిపితే ఆ బాల్య దశ వేరుగా ఉంటుందేమో. నాది వేరు. నాకు ఊహ తెలుస్తున్న ఆ ప్రారంభంలోనే అమ్మా నాన్నల దగ్గర నేను పొందిన గారాబం అనిర్వచనీయమైనది. అప్పటికే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాల అగ్ని రాజుకుంటుంది. కాని సాధ్యమైనంత వరకు అది నా వరకు రాకుండా, నా ముందు బయటపడకుండా ఉండడానికి ఎక్కువగా నాన్న ప్రయత్నిస్తూ ఉండేవాడనుకుంటాను. ఎందుకంటే అమ్మ ఏదైనా తీవ్రంగా వాదులాడబోతుంటే, హుష్, తేజ ఉన్నాడు అనేవాడు. ఉండనియండి, ఇప్పుడు కాకపోతే రేపు పెద్దయిన తర్వాతైనా వాడికి తెలియదా అనేది అమ్మ విసురుగా. నాన్న ఊళ్ళో లేనప్పుడు నేను తరచుగా అమ్మతో కలిసి తాతయ్య దగ్గరకు వెళుతూ ఉండేవాణ్ణి. ఆయన ఎప్పుడూ నాకు చాలా ఖరీదైన బొమ్మలు తెచ్చి ఇచ్చి నన్ను ఆకట్టుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా అనుకోకుండా నాన్న ఊరు నుంచి తిరిగొస్తే వెంటనే నా కోసం కబురొచ్చేది. నౌకర్ నన్నెత్తుకొచ్చి నాన్న దగ్గర దించి వెళ్ళేవాడు. అప్పట్లో నాన్న తరపున బంధువుల్ని నేను ఎరగను. నాన్న ఎప్పుడైనా దగ్గర కూర్చోపెట్టుకుని, మన ఊరిలో మనకొక ఇల్లుంది, తాతయ్య ఉన్నాడు, అత్తయ్య ఉంది, పాటలు పాడే ఫకీర్ ఉన్నాడు అంటూ చెప్పేవాడు. వాళ్ళు మన ఇంటికి ఎందుకు రారు, మనం అక్కడికి ఎందుకు వెళ్ళాం అని నేను అడిగితే, మీ అమ్మకి ఇష్టం లేదు, నువ్వు పెద్దయిన తర్వాత అక్కడికి వెళుదువుగాని, వెళ్ళి తాతయ్య నేను తేజాని అని చెప్దూగాని అంటూ నన్ను ఉత్సాహపరిచేవాడు. నాకు తమాషాగా ఉండేది. వాళ్లను గురించి అమ్మని అడిగితే వాళ్ళు పల్లెటూరు వాళ్లని, మోటు మనుషులని, మనం అక్కడ ఉండలేమని చెప్పింది. అక్కడ లైట్లుండవు, గుడ్డి దీపాలు, చీకటి, పాములు తిరుగుతూ ఉంటాయి అంటూ కిట్టమ్మ ఉదాహరణకి ఆ ఊరిలో మనుషులు చెంబు పుచ్చుకుని కాలం ఒడ్డుకి ఉదయపు వేళ ఎలా పరిగెత్తుతారో యాక్షన్ చేసి నడిచి చూపించేది. నాకు అసహ్యం వేసేది. పకాలన నవ్వు కూడా వచ్చేది. మీ అమ్మకి మా అమ్మకి ఎలా స్నేహమో నాకు తెలీదు, కానీ ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. మీ అమ్మ మా అమ్మ దగ్గరికి తరచుగా వస్తూ ఉండేది. మీ నాన్న అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో చాలా చిన్న జీతంతో ఉద్యోగం చేస్తుండేవాడు. మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నాతో పాటు నీకు కూడా బొమ్మలు బట్టలు కొంటూ ఉండేది. నిన్ను మంచి డాన్సర్ని చేయాలన్నది తన ఉద్దేశమే. మీ స్థితి అప్పుడింత మెరుగ్గా లేదు. మా అమ్మ మిమ్మల్ని చాలా ఆదుకుంటూ ఉండేది. మా నాన్న ఊరిలో లేనప్పుడు మీ అమ్మ అయిన ఇందిరమ్మ గారు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండేది. అమ్మ ఎందుకో గాని ఎప్పుడూ ఆవిడ దగ్గర ఏడుస్తూ ఉండేది.
ఆవిడ ఓదార్పుగా మాట్లాడుతూ ఉండేది. మా నాన్నకి మీ అమ్మ రాక ఇష్టం ఉండేది కాదు. ఆయనంటే ఆమెకు కూడా భయం ఉండేది. ఎందుకంటే నాన్న ఊళ్ళో ఉంటే మా ఇంటికి వచ్చేది కాదు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినప్పుడు నాన్న అనుకోకుండా ఇంటికొస్తే వెంటనే లేచి వెళ్ళిపోయేది. నాన్న మళ్ళీ బొమ్మలు వేయడం ప్రారంభించారు. ఎక్కువగా ఆ పనుల మీద తిరుగుతూ ఊళ్ళో ఉండేవారు కాదు. అమ్మకి పాట కచేరీ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువయ్యాయి. నాన్న ఇంటికి వస్తే అమ్మ ఉండేది కాదు. అమ్మ ఉంటే నాన్న అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉండేది. ఇద్దరి మధ్య ఎడం పెరగసాగింది. అమ్మకి క్రమంగా బాగా గుర్తింపు వచ్చింది. త్వరలోనే పేరు ప్రతిష్టలు పెరిగాయి. క్షణం తీరని కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆవిడ దీక్ష అంతా సంగీత సాధన అయిపోయింది. నాన్న వృత్తి ఏకాగ్రతతో కూడింది. ఆయనకి సమాధి లాంటి ఒంటరితనం కావాలి. అమ్మ వృత్తి ఇందుకు పూర్తిగా భిన్నంగా 10 మందితో కలిసి ఉండేది. పెరుగుతున్న పేరుతో పాటు అమ్మకి అవసరాలు పెరిగాయి. తాతయ్య సలహా మీద వాటిని చూడటం కోసం ఒక సెక్రటరీ కుదిరాడు. డబ్బు వ్యవహారాలు, ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయటం అన్నీ అతనే చూసేవాడు. అతనికి భార్య, కొడుకు ఉన్నారు. కానీ భార్యకి అతనికి మధ్య అన్యోన్యత అంతంత మాత్రంగానే ఉండేది. ఈ సెక్రటరీయే మీ కిషోర్ తండ్రి. అతనికి అమ్మకి వ్యావహారికంగా పరిచయం పెరిగే పరిస్థితులు తోడయ్యాయి. నాన్నెప్పుడూ ఊళ్ళో లేకపోవడం మూలంగా అమ్మ ప్రతి చిన్నదానికి అతని మీద ఆధారపడే అవసరాలొచ్చేవి. ఒకసారి నాన్న నెల రోజుల అనంతరం ఊరి నుంచి తిరిగొచ్చాడు. అమ్మ ఊళ్ళోనే ఉంది. త్యాగరాజ గానసభ వారు జరిపే ఉత్సవానికి పాట పాడ్డానికి వెళ్ళింది. రాత్రి 10 గంటలకి తిరిగొచ్చేస్తుందని నేను చెప్పాను. నాన్న ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తనకి విజయనగరం సంస్థానంలో మంచి ఉద్యోగం దొరికిందని, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అందరం అక్కడ ఉండవచ్చునని, ఇలా విడివిడిగా ఉండే రోజులు పోయాయని సంతోషంగా చెప్పాడు. నాన్న ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా నాకు అమ్మకి బహుమతులు తెస్తూనే ఉండేవాడు. ఈసారి చాలా తమాషా అయినవి తెచ్చాడు. నాకు మిలిటరీ యూనిఫామ్, టాయ్ గన్ తెచ్చాడు. అమ్మకి సిల్క్ మీద జరీ పని చేసిన చీర, చాలా అందమైన పనితనంతో బాదంకాయ ఆకారంలో ఉన్న టేబుల్ మీద పెట్టుకునే పెద్ద అద్దం తెచ్చాడు. దానికి పక్కన చక్కటి టేబుల్ లైట్ అమర్చుంది. ఆ టేబుల్ లైట్ దగ్గర చిన్న వీణ, మృదంగం, ఫిడేలు ఉన్నాయి. మృదంగం నొక్కితే టేబుల్ లైట్ వెలుగుతుంది. ఆ లైటు వెలుతురులో ఆ అద్దం అద్భుతంగా ఆ గదిలో కనిపించినంత మేర తనలో ఇముడ్చుకుని తనలో మరో గది ఉందనిపించేలా ప్రతిబింబం చూపించేది. అది చాలా బాగున్నా నాకు నాన్న తెచ్చిన నా డ్రెస్ ఇంకా చాలా బాగుంది. అమ్మ వచ్చే వరకు నేను ఇది ధరించకుండా ఆగలేకపోయాను. నాన్న నన్ను నిరుత్సాహపరచలేదు. తానే స్వయంగా ఆ డ్రెస్ తొడిగాడు. టాయ్ గన్ చేతికిచ్చి పట్టుకోమన్నాడు. నేనది పట్టుకొని యుద్ధవీరుడ్లా గదిలో నడుస్తుంటే గలగలా నవ్వుతూ నన్ను అమాంతం ఎత్తుకుని ఎగరేసి పట్టుకుని గుండెలకు హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నా పేరు నిలబెట్టే కొడుకువి అవుతావు అంటూ మళ్లీ ముద్దులాడాడు. నన్ను చేతుల మధ్య అడ్డంగా పడుకోబెట్టుకున్నట్లుగా ఎత్తుకు వెళ్లి మంచం మీద కూర్చోమన్నాడు. బీరువాలో ఉన్న కెమెరా తెచ్చి నన్ను ఎలా చూడాలో ఆదేశించి ఫోటో తీశాడు. గడియారం గంటలు కొట్టింది. 10 గంటలయింది. అమ్మ వచ్చే వేళయింది. నాన్న నన్ను దగ్గరకు పిలిచి, మీ అమ్మని మనం తమాషా చేద్దాం అన్నారు. నేను ఉత్సాహంగా తల ఊపాను. వంట మనిషిని పిలిచి తను ఊరు నుంచి వచ్చినట్టు చెప్పొద్దని, నేను నిద్రపోయానని చెప్పమన్నారు. గదంతా చప్పున సర్దేశారు. తన వెంట తెచ్చిన అద్దం ఎదురుగా గదిలోకి రాగానే కళ్ళకి కనిపించేలా టేబుల్ మీద పెట్టారు. దానికెదురుగా ఉన్న కుర్చీ మీద తను తెచ్చిన చీర అంచు అందంగా కనిపించేలా పడేశారు. వాటి మీద పువ్వుల దండ పెట్టారు. చీర ఎంతో అందంగా అద్దంలో కనిపిస్తోంది. నేను మంచానికి తలవైపు వంగి ఉండి, నాన్న బీరువా పక్కన దాగి ఉండి, అమ్మ గదిలోకి రాగానే అపురూపంగా ఉన్న ఆ వస్తువులు చూసి ఏం చేస్తుందో, ఎంత సంతోషపడుతుందో, ఎంత సంబరంగా మా కోసం గదంతా కలిగి వెతుకుతుందో చూడాలనుకున్నాం. బయట కారు ఆగిన చప్పుడయింది. మేమిద్దరం చటుక్కున ఒకరికొకరు మాట్లాడవద్దని సంజ్ఞలు చేసుకుంటూ అనుకున్న ప్రదేశాల్లో ఒదిగి ఏమాత్రం కనిపించకుండా దాగి ఉన్నాం. తేజ నిద్రపోయాడా? వస్తూనే అడిగింది అమ్మ. ఆ అన్నాడు వంట మనిషి. అమ్మ తన గదికొచ్చింది. బ్యాగ్ ఊపుతూ గబగబా లోపలికి వచ్చిన అమ్మకెదురుగా కనిపించిన అద్దం, చీర, పువ్వులు ఆశ్చర్యంగా చూసింది.
వాటిని చూడగానే అమ్మ ముఖ కవళికలు మారాయి. వెళ్ళి వంట మనిషిని పిలుస్తూ, మీ అయ్యగారు వచ్చారా అని అడిగింది. వాడు నీళ్లు నమిలాడు. అమ్మ చెరచెర వెనక్కొచ్చింది. ఎదురుగా కుర్చీ మీదనున్న చీర తీసి గదిలో నుంచి బయటకు వెళ్లి పడేలా గుమ్మంలో నుంచి గిరాటు కొట్టింది. టేబుల్ మీదనున్న అద్దం లైటుతో సహా 2 చేతులతో లాగి నేలకేసి కొట్టింది. అది భళ్ళున పగిలి బద్దలైంది. లైటు దగ్గర అలంకారంగా అమర్చిన మృదంగం, ఫిడేలు, వీణ వేటికవి విడిపోయి నేలమీద దూరంగా దొర్లాయి. ఇది చూడగానే నాన్న రాజీ అంటూ బీరువా పక్క నుంచి యువతలకొచ్చాడు. పువ్వుల దండ తెంపుతున్న అమ్మ ఆయన చూడగానే అపరికాళిలా అయింది. ఆ మూల నక్కి కూర్చున్నారా? ఎందుకండి? నేనేం దొంగతనం చేశానని పట్టుకుందామనుకుంటున్నారు? లోకమంతా కోడై కూస్తున్న అనుమానం మీకు పట్టుకుందా? ఆవేశంగా అరిచినట్టుగా అడిగింది. రాజీ, ఏంటి నువ్వనేది? నేను నిన్ను హఠాత్తుగా కనపడి ఆనందపరచాలని అనుకున్నాను. నీ మీద నాకు అనుమానమేమిటి? నీకేమైనా మతిపోయిందా? నాన్న గభాలన వెళ్ళి అమ్మ చేతులు పట్టుకుంటూ అన్నాడు. అమ్మ ఆయన చేతుల్ని ఒక్క విదిలింపుతో విదిలించి పారేసింది. నన్ను ఆనంద పెట్టాలని అనుకున్నారా? అవును పాపం, ఇన్నేసి నెలలు నేను ఒంటరిగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది, బ్రహ్మానందంగా ఉంది. మీకు గుర్తుకొచ్చినప్పుడు ఎప్పుడో వస్తారు. వచ్చేటప్పుడు ఏవేవో తెచ్చి నా ముఖాన పడేస్తే నా భర్తకి నా మీద ఎంత ప్రేమ అని సంతోషపడిపోయి మీ చేతుల్లో వాలిపోతానని అనుకున్నారు కాబోలు. నాకు సంతోషమా? కాదండి, ఈ గుండెల నిండా మంట మండిపోతోంది. ఇది ఈ జీవితానికి ఆరదు. దీనిలో నేనిలా దహించుకుపోవాల్సిందే. రాజీ, ఏమిటిది? నాన్న దిగ్భ్రాంతిగా చూశారు. ఏమిటా? ఏమిటో చెబితే మాత్రం మీకెలా తెలుస్తుంది? మీరు మనిషి అయితేగా, మీకసలు మనసుంటేగా. నేనెందుకు ఇలా ఒంటరిగా ఉండాలి? అందరూ నన్నేమంటున్నారో తెలుసా? భర్తతో పోక ఈవిడిలా పాట కచేరీలు మొదలుపెట్టింది అంటున్నారు. లోకం 1,00,000 అంటుంది రాజీ. జ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని పట్టించుకోరు. నాన్న నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. జ్ఞానం ఉన్నవాళ్లేమో గాని సిగ్గులేని వాళ్ళు దాన్ని పట్టించుకోరండి. నేను సిగ్గులేని దాన్ని కాను. నాకు మానాభిమానాలున్నాయి. ఈరోజు ఏమైందో తెలుసా? పాట కచేరీలో అల్లరి మొదలుపెట్టారు. నా సెక్రటరీకి నాకు సంబంధం ఉందట. వెధవ కూతలన్నీ కూశారు. చిచి! అమ్మ చేతుల మధ్య ముఖం దాచుకుని ఏడవసాగింది. రాజీ, నాన్న అనునయంగా పిలిచాడు. దీనికంతటికీ మూల కారణం మీరే. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను చూస్తే మీరు భార్యలా చూడండి. నాకు అండదండలుగా ఉండండి. లేకపోతే నన్ను వదిలేయండి. రాజీ, నాన్న ఆవేశంగా అన్నాడు. ఏ, నేనన్న దాంట్లో తప్పే ఉంది? మీరు నన్ను వదిలేస్తే నా కాపురం నాశనం అయితే మీ వాళ్ల కళ్ళు చల్లబడతాయి. వాళ్ళు కోరుకుంటున్నది సాధించిన వారవుతారు. అమ్మ చెంప చెళ్ళుమంది. అప్పటికే మంచం తలవైపు నుంచి బయటికి రాబోతున్న నేను ఈ దృశ్యం చూచి పిల్లిలా ముడుచుకుపోయాను. అమ్మ బిత్తరపోయినట్లుగా చెంప పట్టుకుని క్షణంసేపు నాన్నవైపు చూసింది. మరుక్షణంలో ఆ గదిలోంచి బయటకు పారిపోయింది. రాజీ, రాజీ! నాన్న కూడా అరుస్తున్నట్టుగా పిలుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. నాకు భయం వేసి బిక్కముఖంతో బావురుమన్నాను. వంట మనిషొచ్చి నన్నెత్తుకున్నాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, నాన్న ఎంతవరకు వెళ్లారు? ఇద్దరూ ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. నేను వంట మనిషి ఒడిలో పడుకుని నిద్రపోయాను. మర్నాడు ఉదయం మా తాతగారి కారు మా ఇంటి ముందు ఆగింది. పెద్దయ్య గారు తేజాబాబుని తీసుకురమ్మన్నారు అని చెప్పాడు డ్రైవర్. వంట మనిషి నన్నిచ్చి పంపాడు. నేను మా తాతగారింటికి వెళ్ళాను. తాతయ్య, అమ్మ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. అమ్మ కళ్ళు ఏడ్చినట్టుగా ఎర్రబడి ఉబ్బి ఉన్నాయి. తాతయ్య నాతో, తేజా, నువ్వు టిఫిన్ తిని స్కూల్కెళ్ళు అన్నాడు. నేను స్కూల్కి వెళ్ళిపోయాను. ఆ రాత్రి తర్వాత మా నాన్నని మళ్లీ చూడలేదు. 4 రోజులు గడిచిన తర్వాత అమ్మని బెంగగా అడిగాను. అమ్మా, నాన్నేడి? ఊరెళ్ళారు. వస్తారులే. ఏ ఊరు? బామ్మగారు ఊరు. ఎప్పుడొస్తాడు? మనల్ని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పాడుగా. అమ్మ ముఖం కోపంగా మారింది. అదొక ఎత్తు. మనం కావాలనుకుంటే నాన్నే ఇక్కడికొస్తారు అంది. మేమెన్ని రోజులు గడిచినా మళ్ళీ మా ఇంటికి వెళ్ళలేదు. అమ్మ వీణ, సంగీతం సామాను, రికార్డులు, స్కూలు పుస్తకాలు, డ్రెస్లు అన్నీ తాతయ్య ఇంటికొచ్చేశాయి. మనం ఇంటికి ఎప్పుడు వెళ్దాం మమ్మీ అన్నాను ఒకరోజు రాత్రి. మన ఇల్లు ఇదే, ఆ ఇల్లు మనకు లేదు అంది అమ్మ.
ఎందుకు లేదు? ఏమైంది అన్నాను. ఖాళీ చేశాం. ఊరు నుంచి నాన్న వస్తే ఎక్కడుంటాం? ఈ ఇంటికి నాన్న రాడని నాకు తెలుసు. నాన్న ఊరు నుంచి రారు. మీ తాతయ్య అత్తయ్య రానియరు అంది నన్ను పడుకోబెట్టి జోకొడుతూ. నా కోపమంతా మా అత్తయ్య మీద తాతయ్య మీద తిరిగింది. ఎంత చెడ్డవాళ్ళు అనుకున్నాను. చాలా రోజులు గడిచాయి. మా పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. నాన్న రానే లేదు. మా స్కూల్ యానివర్సరీ జరిగింది. మా స్కూలు తరపున మేం చేసే డ్రిల్ చాలా బావుంటుందని ప్రసిద్ధి. చూడడానికి టికెట్ కొనుక్కుని ఎంతోమంది వస్తారు. అందరి తల్లిదండ్రులు ఎన్ని పనులున్నా ఆ రోజు తప్పకుండా అక్కడికొస్తారు. నాకు ఆటల్లో కూడా చాలా బహుమతులొచ్చాయి. మా అమ్మ మాత్రం ఒక్కతే వచ్చింది. బహుమతులు 2 చేతుల నిండా పట్టుకొచ్చిన నన్ను అమ్మ దగ్గరికి తీసుకుని బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. అమ్మా, నాన్నకు ఉత్తరం రాశానన్నావుగా, అయినా ఈరోజు రాలేదే అన్నాను. మీ నాన్నకి మనమంటే ఇష్టం లేదు. మరి ఎవరంటే ఇష్టం? మీ తాతయ్య అత్తయ్య, వాళ్ళంటేనే ఇష్టం. వాళ్ళు మనల్ని వదిలేయమంటే వదిలేస్తున్నారు. అంత చెడ్డవాళ్ళు కదమ్మా? చాలా చెడ్డవాళ్ళు. అంతా మన దురదృష్టం. ఇద్దరం కారులో ఇంటికొచ్చేశాం. నాకు అన్ని బహుమతులు వచ్చాయనే ఉత్సాహం లేకుండా పోయింది. నేను పెద్దయిన తర్వాత వెళ్ళి మా అత్తయ్యని తాతయ్యని చంపేయాలి అనుకునేవాణ్ణి. నేను స్కూల్కి వెళ్తున్నాను. చదువుకుంటూనే ఉన్నాను. మా ఇంటి నిండా మనుషులు వస్తూ పోతూ సందడిగా ఉంది. ఒక నల్లకోటు వేసుకున్న ఆయన తరచుగా వస్తూ ఉండేవాడు. అమ్మ, ఆయన, తాతయ్య ఏవో మాట్లాడుతూ ఉండేవారు. ఆ రోజున నేను కూర్చుని పరీక్షలకి పాఠాలు చదువుకుంటున్నాను. ఇంతలో మా ఇంటి ముందు కారు ఆగింది. అందులో నుంచి రక్తం కారుతుండగా తలకి చేతులకి బలంగా గాయాలు అవగా వేళ్లాడిపోతున్న తాతయ్యని అమ్మ, సెక్రటరీ, డ్రైవరు, మీ నాన్న బాలాజీరావు, మీ అమ్మ అందరూ కలిసి మోసుకొస్తున్నట్లుగా ఇంట్లోకి తీసుకొచ్చారు. సెక్రటరీ డాక్టర్కి ఫోన్ చేస్తుంటే తాతయ్య రొప్పుతూ ఆ చేత్తో లాయర్ గారికి ఫోన్ చేయండి అన్నాడు. అరగంటలో ఫోన్లు చేసిన వాళ్లంతా మా హాల్లో గుమిగూడారు. మీకు ప్రాణాపాయం కలిగే దెబ్బలు కొట్టారు. మీ అల్లుడి మీద మీరు కేసు పెట్టొచ్చు. మీ అమ్మాయే ముఖ్యమైన సాక్షి అన్నారు లాయర్ గారు. డాక్టర్ గారు కూడా ఆ మాటని బలపరిచారు. తర్వాత నేను డ్రైవర్ని తాతయ్యకి ఎందుకు దెబ్బలు తగిలాయి అని అడిగితే అతను చెప్పాడు. ఆ రోజు జరిగిన అమ్మ పాట కచేరీ ముఖ్యమంత్రి, కంచి కామకోటి పీఠాధిపతి మొదలైన పెద్దవారి సమక్షంలో చాలా అద్భుతంగా జరుగుతోంది. లయన్స్ క్లబ్ వాళ్ళు అంగవైకల్యుల సహాయార్థం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అది. హాలు నిండిపోయి కిటకిటలాడిపోతోంది. చాలా ఎక్కువ ఖరీదు టిక్కెట్లు పెట్టి విరాళాల కోసం అమ్మడంతో చాలామంది ఉన్నవాళ్లే వచ్చారు. అక్కడికి నాన్న ఎలా వచ్చాడు? లోపలికి రావడానికి ప్రయత్నించాడు. ఆయన మాసిన గడ్డం, నిర్లక్ష్యంగా ఉన్న ధోరణి చూసి వాలంటీర్లు మెడపట్టి అవతలకి నెట్టేశారు. నాన్న అక్కడే నిల్చున్నాడు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత అమ్మ పూలదండలతో, తాతయ్య, సెక్రటరీ బాలాజీరావు మొదలైన వారితో కారు దగ్గరికి వెళుతుంటే నాన్న రాజీ అంటూ అడ్డం వెళ్ళాడుట. తాతయ్య కల్పించుకుంటూ, నువ్వు మాట్లాడాలని అనుకుంటే ఇంటికి రా, ఇక్కడ కాదు అన్నాడట. రాజీ, నీతో నేను మాట్లాడాలి, నాతో రా అంటూ నాన్న అమ్మ చెయ్యి పట్టుకున్నాడట. ఈ ఘర్షణకి నలుగురు పోగవుతారేమోనని అసహ్యంతో తాతయ్య అతని చెయ్యి మీద మెడపట్టి అవతలకి తోసేశాడుట. నాన్న అవమానంతో పిచ్చెక్కినట్లుగా అయ్యాడు. సభ్యత మాట మర్చిపోయి తాతయ్య మీద కలబడ్డాడు. ఆయన్ని చావచితకి తన్నాడు. అక్కడికొచ్చిన మిగతా కొంతమంది నాన్నని బలవంతంగా యువతలకు లాగి పోలీసులకు అప్పచెప్పారు. ఈ కొట్లాటలేమిటో, ఈ బాధలేమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. మా నాన్నతో మేం కలిసి ఎందుకు ఉండమో నాకు అసలు తెలియడం లేదు. ఎంతో మంచివాడైన నాన్న ఇంత దుర్మార్గుడిగా మారిపోవడం నాకు విచిత్రంగా అనిపించింది. నాన్న కనీసం నన్ను చూడాలని అనుకోకపోవడం నాకు రోషంగా, బాధగా అయింది. పోలీసులు నాన్నని అరెస్ట్ చేశారు. తాతయ్య నాన్న మీద కేసు పెట్టాడు. ఇద్దరి బ్రతుకులు బజారున పడ్డాయి, నవ్వుల పాలయ్యాయి. నాన్న తాతయ్యను కొట్టిన విషయం నిజమే అవడం వల్ల అమ్మ తండ్రి తరపునే సాక్ష్యం చెప్పడంతో నాన్న ఓడిపోయాడు. తనకు జరిగిన ఈ అవమానానికి ప్రతిఫలంగా తాతయ్య చిత్రమైన కోరిక కోరాడు. అదేమిటంటే నాన్న ఆయనకి తప్ప ఇంకెవరికీ చిత్రాలు గీయకూడదు.
నాన్న ఆయనకి వేసిన చిత్రాలు అమ్మే అధికారం ఆయనకే తప్ప నాన్నకి ఉండకూడదు. వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత న్యాయ తులాదండం తాతయ్య వైపే మొగ్గింది. ఆయనకి అనుగుణంగానే తీర్పు చెప్పారు. ఇది జరిగిన ఫలితంగా నాన్నకి విజయనగర సంస్థానంలో పనిచేసే అవకాశం పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన బ్రతికే ఆధారమే అంతరించిపోయిందన్నమాట. నాన్న పల్లెటూరు వచ్చేశాడు. ఇదెక్కడ న్యాయం బాబూ? ఈ మాట వినగానే పకీరు గోల పెట్టాడు. ఒక్కొక్కసారి ఆర్టిస్టు జీవితాలు ఇలాగే శాపగ్రస్తం అవుతుంటాయి అన్నాడు నాన్న. పకీరు వెదురు తడికలు తయారు చేసి అమ్ముతాడు. అతను ఆ రోజు కూడా నాన్నతో మాట్లాడుతూ కత్తితో వెదురు నరుకుతూ చీలుస్తూ తన పని చూసుకుంటున్నాడు. పకీరు బుట్టలు సర్దుకుంటున్నాడు. నాన్న ఎప్పుడు ఆ కత్తి అందుకున్నాడో ఎడం చేత్తో పట్టుకొని ఎత్తి కుడి చెయ్యి రాయి మీద ఆనించి ఒక్క వేటు వేశాడు. మణికట్టు వరకు చెయ్యి వేళ్లతో ఊడి విడిపోయింది. బాబూ, ఇదేమిటి? ఇదేం పని? పకీరు గావుకేక పెట్టి రక్తం కారుతున్న ఆ మొండి చేతిని పట్టుకున్నాడు. ఎన్నో చిత్రాలని ఎంతో అత్యద్భుతంగా రూపకల్పన చేసి ఎంతమంది మనసులకు అనిర్వచనీయమైన ఆనందం పంచి ఇచ్చిన పొడుగాటి వేళ్లు గల ఆ చెయ్యి పీక తెగిన కోడిపిల్ల తలలా నాన్న శరీరం నుంచి విడిగా పడి ఉంది. ఆ క్షణంలో నాన్నకి బాధ తెలియడం లేదు. పకీరు ఏడుస్తున్న ఏడుపు కూడా వినిపించలేదు. నాకిప్పుడు శాంతిగా ఉంది పకీరు, చాలా శాంతంగా ఉంది. ఆ చెయ్యి ఉంటే అది నన్ను ఊరికే ఉండనీయదు. అందుకే దానిని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. పకీరు చేతుల్లో స్పృహ తప్పుతుండగా అన్నాడు. నాన్న చేసిన ఈ దారుణం విని తాతయ్య నిశ్చేష్టుడైనాడు. ఊరి నుండి వచ్చిన అత్తయ్య, ఇదేం పనిరా అన్నయ్య అంటూ మొత్తుకుని ఏడ్చింది. నాన్న కళ్ళలో మాత్రం నిశ్చింత మనశ్శాంతి కనిపించాయి. నేనిప్పుడు ఆర్టిస్టును కాను, మీ అందరిలా మామూలు మనిషిని. మీ అందరికంటే తక్కువ వాణ్ణేమో కూడా. ఎందుకంటే మీరు చేయగలిగిన పనులు కూడా నాకు రావు అన్నాడు. అన్నయ్య సంసారం ఇలా అయ్యింది. ఇంట్లో ఆడదిక్కు లేదు. తాతయ్య కృంగిపోయినట్టు అయ్యాడు. అత్తయ్య కొన్నాళ్లపాటు పుట్టింట్లో ఉంటానని మామయ్యకి చెప్పింది. చెయ్యి తెగిన తర్వాత నాన్న అమ్మకి పల్లెటూరు వచ్చేయమని ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరానికి సమాధానం అమ్మ కాకుండా తాతయ్య వ్రాశాడు. రాజీ పల్లెటూరొచ్చి ఏం చేస్తుంది? నువ్వు ఏం మహా గొప్ప ఉద్యోగం చేస్తున్నావని దాని సంపాదన మానుకోమంటున్నావు? నీకు ఏ ఆస్తిపాస్తులున్నాయని నీ భార్యను పోషిస్తావు? మీ నాన్న దయాధర్మాల మీద ఆధారపడి బ్రతకాల్సిన కర్మ దానికి లేదు. నిన్ను పెళ్లి చేసుకున్న దురదృష్టానికి ఏడవని రోజు లేదు. నువ్వు బ్రతికుండగా దానికి సుఖం లేదు అంటూ తీవ్రంగా దూషిస్తూ రాశాడు. ఆ ఉత్తరం చదివిన నాన్న గది తలుపులు బిగించుకుని ఆ రోజంతా తెరవలేదు. ఆ తరువాత నాన్న అమ్మని కలవాలని కాని తన మనసులో మాట తెలియచేయాలని గాని ఇక ప్రయత్నించలేదు. నాన్న ఇక ఎవరి మాటలు లక్ష్య పెట్టలేదు. విడాకులకి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విడాకులు సులభంగానే దొరికాయి. కాని నా విషయం దగ్గరే పేచి వచ్చింది. నన్ను వదులుకోవడానికి అమ్మ ఇష్టపడలేదు. తాతయ్య కూడా ఎంతో పలుకుబడి ఉపయోగించాడు. కాని ఏదీ పనిచేయలేదు. ఈసారి న్యాయం నాన్న వైపే మొగ్గింది. నేను నాన్న దగ్గరే ఉండాలని నిర్ణయం అయింది. నాన్న ఈ విజయానికి ఆనందపడ్డాడు. కాత్యాయిని, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నీ కొడుకుని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఇదా నేను కోరింది? అత్తయ్య ఏడ్చేసింది. నాన్న అంత సంతోషంలో ఉండగా అదే రోజున ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలో నాన్న పంపిన మాతృమూర్తి అనే చిత్రానికి ప్రథమ బహుమతి లభించిందనే టెలిగ్రామ్ వచ్చింది. 6వ తేదీ రాష్ట్రపతి సమక్షంలో జరిగే ఫంక్షన్లో తప్పకుండా పాల్గొనమని, స్వయంగా బహుమతి అందుకోమని ఉంది. నాన్న పిచ్చివాడిలా తన మొండి చేయి వైపు చూసుకున్నాడు. ఇది వరకు సగర్వంగా అందుకున్న అనేక బహుమతుల ఉత్సవాలు గుర్తుకొచ్చాయి. తాతయ్య, అత్తయ్య, ఇంట్లో మిగతా అందరూ ఈ శుభవార్త విని సంతోషపడుతుంటే నాన్న గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్నాడు. ఈసారి వర్షపు ఋతువు చాలా ఉధృతంగా ఉంది. చీటికి మాటికి ఆకాశం చిల్లుపడ్డట్టుగా, కొండపోతగా వానలు పడి ఏళ్ళు ఊళ్ళు ఏకమైనట్టుగా ఆ రాత్రంతా ఎడాపెడా వాన కొట్టింది. రాత్రి తలుపులు మూసుకున్న నాన్న అన్నం తినలేదు. ఉదయం కాస్త వాన తగ్గింది.
అయినా ఇంకా గాలి వీస్తూనే ఉంది. జల్లు పడుతూనే ఉంది. అత్తయ్య ఉదయమే నాన్నకు కాఫీ ఇద్దామని వెళ్ళింది. గది తలుపులు తీసే ఉన్నాయి. కాని నాన్న గదిలో లేడు. నాన్న పక్క మీద ఒక ఉత్తరం ఉంది. అది అత్తయ్యకు వ్రాసింది. కాత్యాయిని, ఈ జీవితం చాలా భారంగా ఉంది. ఇక మోయడం నా వల్ల కాదు. జీవచ్చం వల్ల అనామకంగా నేను బ్రతకలేను. జీవితం చేతిలో చిత్తుగా ఓడిపోయిన మనిషిని నేను. అభం శుభం తెలియని తేజాని, వృద్ధుడైపోతున్న నాన్నని నీకు అప్పగించి వెళుతున్నాను. నన్ను తిట్టుకోకు, మన్నించు. తేజాని నీ ఇష్టం వచ్చిన రీతిలో పెంచి పెద్ద చేసుకో. వాడి కంఠం చాలా బావుంటుంది. బొమ్మలు గీసే నేర్పు కూడా కనిపిస్తోంది. ఈ రెండింటినీ నువ్వు చిదిమేసి వాడిని మామూలుగా, అతి మామూలు మనిషిగా, మోటువాడిగా పెంచి పెద్ద చెయ్యి. ఇది నా అంతిమ కోరికే. అత్తయ్య ఆ ఉత్తరం చదవగానే తాతయ్య దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. ఆయన అప్పుడే సంధ్య వార్చుకుని లేస్తున్నాడు. అత్తయ్య ఇచ్చిన ఉత్తరం చూడగానే శివశివ అని కళ్ళు మూసుకున్నాడు. బయట ఇంకా వాన పడుతూనే ఉంది. ఈ మాట తెలియగానే భీముడు, ఫకీరు నాన్నని గాలించడం కోసం పరుగులు పెట్టారు. తాతయ్య కూడా గొడుగు తీసుకుని ఆ వాన్లో వెళ్ళాడు. అబ్బాయి గారు కొండవాగు వైపు వెళ్లడం చూశానని ఎవరో చెప్పారు. తాతయ్య అక్కడికి వెళ్ళాడు. తాతయ్య ఎన్నడూ చూడనంత ఉధృతంగా ఉంది వాగు. రాళ్లు మునిగిపోయాయి. నీళ్లు విపరీతమైన శబ్దం చేస్తూ మూత పెడుతూ పరుగులు తీస్తున్నాయి. దిగువగా సుళ్ళు తిరుగుతున్న ఆ నీళ్లలో ఒక తుప్పకి పట్టి చిరిగిన నాన్న చొక్కా కనిపించింది. తాతయ్య మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. ఆయన పెదవులు రామ రామ అని అస్పష్టంగా అన్నాయి. ఆయన నవనాడులు కృంగిపోయిన మనిషిలా అక్కడే కూలబడిపోయాడు. మధ్యాహ్నానికి వాన బాగా తగ్గింది. వాగు దిగువన ఊరికి మైలు దూరాన నాన్న శవం దొరికింది. భీముడు, ఫకీరు పరిగెత్తుకొచ్చి తాతయ్యకు చెప్పారు. నాన్న అంత్యక్రియలు జరిగాయి. నాన్న పోవడంతో నాది మళ్లీ సమస్య అయింది. అన్నయ్య వాడిని నాకిచ్చాడు. వాడు నా దగ్గరికి రావాల్సిందే అంది అత్తయ్య. తాతయ్య ఎంత చెప్పినా వినలేదు. నా కోసం అమ్మకి కబురు చేయడం, ఉత్తరాలు వ్రాయడం చేసింది. ఇక్కడ హార్ట్అటాక్ వచ్చి అమ్మ తండ్రి కూడా పోయాడు. ఆ కష్ట సమయంలో ఇందిరమ్మగారు, బాలాజీగారు, సెక్రటరీ కూడా మా అమ్మకి చాలా అండగా నిలిచారు. నేను మామూలుగా చదువుకుంటూనే ఉన్నాను. అమ్మ ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఎక్కువైపోయింది. నెలకి 4 రోజులు కూడా ఇంటి పట్టున ఉండని పరిస్థితి వచ్చింది. ఆ మధ్యలో ఏం జరిగిందో ఏమో. ఒకసారి అమ్మ నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని, నువ్వు మీ నాన్నగారి ఊరు వెళతావా అని అడిగింది. నువ్వు వస్తున్నావా అన్నాను. నేను రాను. నేను వెళ్ళను. కిట్టమ్మ కల్పించుకుంది. నేను కూడా వస్తాను బాబు. మనిద్దరం వెళదాం. మీ అమ్మ బెజవాడలో ప్రోగ్రాం ఇచ్చి అటు వస్తుంది. వచ్చేటప్పుడు కలిసి వచ్చేద్దాం అంది. నేను అమ్మవైపు చూశాను. ఏం కిట్టమ్మతో వెళతావా అంది. నేను వెళ్ళను. ఆ ఊరిలో పాములుంటాయి, దీపాలుండవు అన్నాను. అమ్మ అప్పటికి ఊరుకుంది. తర్వాత కిట్టమ్మ నాతో రహస్యంగా అంది. చూశావా, నీ మీద అమ్మకి బాగా కోపం వచ్చింది. ఎందుకు? నువ్వు చెప్పినట్టుగా విని ఆ ఊరు వెళ్ళలేదని. అమ్మ నిజంగానే ఈ మధ్య చాలా ముభావంగా, పరధ్యానంగా ఉంటోంది. ఇదివరకులా నన్ను దగ్గరకు తీయడం లేదు. నాతో కబుర్లు చెప్పడం లేదు. కలిసి నవ్వడం లేదు. వేరే పడుకోవడం అలవాటు చేసుకో అంటూ నా పడక తన పక్క నుంచి మార్పించింది. నేనా ఊరు వెళితే మా అమ్మకి కోపం పోతుందా అన్నాను. ఓ అంది కళ్ళు తిప్పుతూ. అయితే వెళ్తాను. నువ్వు వస్తావుగా అన్నాను. నేనెందుకు రాను? తప్పకుండా వస్తాను. అమ్మ బెజవాడ నుంచి వచ్చే వరకు మనం అక్కడే ఉంటాం అంది. నాకు సెలవులొచ్చాయి. నేను కిట్టమ్మతో పల్లెటూరు బయలుదేరాను. మమ్మీ, నువ్వొస్తావుగా భయంగా అడిగాను. మీ అమ్మ రాకపోతే ఊరుకుంటానా అంది ఇందిరమ్మ. అమ్మ బెజవాడ నుంచి తప్పకుండా వస్తుందనే నమ్మకంతో, నేను నిర్భయంగా ఊరు వెళ్తున్నాననే ఉత్సాహంతో, సంతోషంగానే బయలుదేరాను. కిట్టమ్మ నాతో వస్తోంది. కిట్టమ్మ నేను బస్సు దిగి అక్కడ మా కోసం వేచి చూస్తున్న బండి ఎక్కి ఆ పల్లెటూరు బయలుదేరాను. నాకు ఆ ప్రయాణం సరదాగానే ఉంది. కిట్టమ్మతో కిలకిల్లాడుతూ, నవ్వుతూ,
కబుర్లు చెప్తూనే ఉన్నాను. మేమింటికొచ్చాం. పెద్ద భవంతిలా ఉండే హైదరాబాదులో మా ఇంటితో పోల్చి చూస్తే పిచ్చుకల గూడులా చిన్నగా ఉంది. మేం బండి దిగగానే వాకిట్లో ఉత్తరీయం కప్పుకుని కూర్చుని ఉన్న ఒక ముసలాయన ఎదురయ్యారు నాకు. ఆయన మా తాతయ్య అని చెప్పింది కిట్టమ్మ. నమస్తే అన్నాను చేతులు జోడిస్తూ. ఇంతలో ఇంకో ఆవిడొచ్చింది. ఆవిడ బట్టలు, రూపం, తల దువ్వుకున్న తీరు చాలా తమాషాగా ఉన్నాయి. మీ అత్తయ్య కిట్టమ్మ చెప్పింది. నేను మళ్ళీ నమస్తే అన్నాను. అప్పటికే ఆవిడ ఏడుస్తూ గబాలన వచ్చి నన్ను ఎత్తుకుని గుండెలకి అదుముకుంది. నేను బెరుకుతో ముడుచుకుపోయాను. చప్పున జారి కిట్టమ్మ దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆవిడని భయంగా హత్తుకుపోయాను. నీ ఆపేక్షతో వాణ్ణి బెదరకొట్టకు కాత్యాయిని అన్నాడు ముసలాయన. నీ గది చూపిస్తాన్రా, నీ ఫోటో ఒకటుంది, చూస్తావా ఆవిడ పిలిచింది. నేను కిట్టమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుని వదల్లేదు. అందరం వరండాలో నుంచి పైకి ఉన్న చెక్కమెట్లు ఎక్కి పైకొచ్చాం. వరండాలో ఉన్న ఉయ్యాల చూసి ముచ్చటపడ్డాను. ఆవిడ మమ్మల్ని గదిలోకి తీసుకెళ్ళింది. అదిగో చూడు, అది నీ ఫోటోయేనా అంటూ బల్ల మీద ఉన్న ఫోటో చూపించింది. అది చూడగానే నా కళ్ళు సంతోషంగా విప్పారాయి. కిట్టమ్మ చేయి వదిలేసి వెళ్ళి ఆ ఫోటో చూశాను. అది నాదే. ఆ రోజున మిలిటరీ యూనిఫారంలో మా నాన్న తీసిన ఫోటో అది. నాకు చాలా నచ్చింది. చాలాసేపు సంబరంగా దాన్నే చూసుకున్నాను. భోజనాలు చేశాం. రాత్రయింది. నేను కాళ్ళు రెండు మంచం మీద పెట్టుకుని కూర్చున్నాను. కిట్టమ్మ ఈ ఊళ్ళో పాములుంటాయని చెప్పింది. నాకు ఏ మూల చూసినా పాములు చూరుల నుండి వేళ్లాడుతూ మెలికలు తిరుగుతూ కనిపిస్తున్నట్టే ఉన్నాయి. నేను నిద్రలో లేచి అరుస్తుంటే ఆవిడ వచ్చి నన్ను దగ్గరకు తీసుకుంది. మంచినీళ్ళిచ్చింది. ఇక్కడ పావులే లేవు. కిట్టమ్మ నీకు అబద్ధం చెప్పింది అంది. 2 రోజులు సరదాగానే ఉన్నాను. మా అమ్మ ఇంకా రాలేదు. ఎప్పుడొస్తుంది అంటూ మారా మొదలుపెట్టాను. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటూ ఏడుపు ప్రారంభించాను. రేపు వెళదాంలే అంది కిట్టమ్మ. నేను నా బట్టలన్నీ ఎయిర్ బ్యాగ్లో సర్దుకున్నాను. ఆ రాత్రి ధైర్యంగా నిద్రపోయాను. నేను ఉదయం లేచేసరికి నా మంచం పక్కన కిట్టమ్మ లేదు. ఇప్పుడే వస్తుందిలే అంది అత్తయ్య. నాకు భయం వేసింది. ముఖం కడుక్కోలేదు, కాఫీ తాగలేదు. కిట్టమ్మ కావాలి, నేను ఊరెళ్ళిపోతాను అంటూ మొదలుపెట్టాను. నువ్వు ఇక్కడే ఉండాలి, కిట్టమ్మ ఊరెళ్ళిపోయింది అంది అత్తయ్య. నా కళ్ళు భయంతో పత్తికాయల్లా అయ్యాయి. నేనుండను, వెళ్ళిపోతాను. మంచం దూకి పరిగెత్తబోయాను. అత్తయ్య నన్ను బలంగా పట్టుకుని ఆపింది. నేను గిలగిల్లాడాను. ఆవిడని కుమ్మాను, రక్కాను, గిల్లాను. కాని ఆవిడ అదంతా భరించిందే తప్ప నన్ను వదల్లేదు. 2 రోజులు గడిచాయి. నేను పారిపోకుండా అహర్నిశలు భీముడు నా గద్దెగ్గర కాపలా ఉండే ఏర్పాటు చేసిందావిడ. వీళ్లు నన్నెందుకిలా బందిఖానా చేశారో నాకు అర్థం కాలేదు. అమ్మ నా కోసం ఎందుకు రాలేదో కూడా అర్థం కాలేదు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను. నేను పడుకున్న గది కిటికీలోంచి చూస్తే కింద గడ్డిబళ్ళు వరుసగా వెళుతూ కనిపించాయి. ఇవి రాత్రివేళ కూడా వెళుతూనే ఉంటాయి. వాటి మువ్వల చప్పుడు నా గదిలో పడుకున్నా వినిపిస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి అయింది. భీముడు నిద్రపోతున్నాడు. నేను లేచి మెల్లగా అతన్ని దాటి బయటకొచ్చాను. ఇంట్లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. నేను మాత్రం చప్పుడు కాకుండా మెట్లు దిగి కిందకొచ్చి వీధి తలుపు తీసుకుని బయటకొచ్చేశాను. గడ్డిబళ్ళు వెళుతూనే ఉన్నాయి. నేను అరుగు మీద నిలబడ్డాను. ఒక బండి వెళుతోంది. నేను ప్రాణానికి తెగించిన వాడిలా ఆ గడ్డిని పట్టుకుని కాళ్ళు జారబోతుంటే పడబోయి పాకి ఎలాగో పైకెక్కేశాను. పైన ఒదిగి పడుకున్నాను. నా గుండెలు భీముడు ఎక్కడ వస్తాడో అని భయంతో గడగడలాడిపోయాయి. కానీ రాలేదు. బళ్ళు మెయిన్ రోడ్ మీదకి కొంత దూరం వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆగాయి. నేనక్కడ దిగేశాను. నేనక్కడి నుంచి హైదరాబాద్ చేరడానికి 2 రోజులు పట్టింది. నా బట్టలు చిరిగిపోయాయి. జ్వరం వచ్చినట్లుగా కళ్ళు ఎర్రబడినాయి. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుంది. ఆకలితో నకనకలాడిపోతున్నాను. అయితే నేను ఇల్లు చేరుకున్నాను. నాకు చెప్పలేని సంతోషం కలిగింది. నేను వెళ్ళేసరికి మా ఇంటి బయట పొడుగాటి కారు ఆగి ఉంది. నేను అమ్మ గదిలోకి పరిగెత్తాను. ఆవిడ అద్దం ముందు కూర్చొని జుట్టు దువ్వుకుంటోంది.
నేను రెక్కలు వచ్చిన వాడిలా గాలిలో ఎగురుతున్నంత వేగంగా ఆవిడ దగ్గరకు పరిగెత్తాను. అమ్మా! వెనక నుంచి ఆవిడ వీపు మీద పడి నా 2 చేతులు కంఠానికి పెనవేశాను. మరుక్షణంలో వెక్కి వెక్కి ఏడవసాగాను. నన్ను చూసి అమ్మ నిశ్చేష్టురాలైంది. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.